అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషికి సాయం ఎందుకు చేస్తారు? తిరిగి సాయం చేస్తారని. నాకు సాయం కావాల్సినప్పుడు కాల్ చేస్తాను, అప్పుడు రుణం తీర్చుకోండి. హలో హలో, ఆ డబ్బంతా అసలైతే నకిలీ అని చెప్పావండి జగదాత్రి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ నేను నిజంగా మోసం చేశాననుకుని వీడియో బయట పెట్టేస్తే? వీడియో బయట పెట్టేదే అయితే నీకు ఫోన్ చేసి డబ్బులు అడిగేదే కాదు. ఆవిడకి కావాల్సింది వీడియో బయట పెట్టడం కాదు, డబ్బు. అందుకే నీకు ఫోన్ చేసింది. ఇప్పుడు కూడా నీకు ఫోన్ చేస్తుంది. తనే ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఏం తెలియనట్టే మాట్లాడి భయపడినట్టు యాక్ట్ చేయి. రేపా నకిలీ డబ్బు తీసుకొని అసలు ఇస్తానని చెప్పు. హలో, అడిగిన డబ్బులు ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? ఏంటి నిషిక, నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? నకిలీ నోట్లిచ్చి నిజం బయటికి రాకుండా చేద్దాం అనుకుంటున్నావా? నకిలీ ఏంటి? నాకంతా తెలిసిపోయింది నిషిక. ఇంకా నాటకాలాడుకో. నీకు భయం తగ్గినట్టుంది. నీకు పంపిన శాంపిల్ వీడియో మీ వదినకు పంపిస్తాను. బ్రేకింగ్ న్యూస్ లో వేసుకుంటుంది. వద్దు వద్దు, ప్లీజ్ అంత పని చేయకు. సారీ, తప్పైపోయింది. ఒక్క రోజులో అంత డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక ఇలా చేశాను అంతే. రేపొద్దున వరకు టైం ఇస్తున్నాను. అసలు డబ్బు ఇచ్చి ఈ నకిలీ డబ్బు తీసుకెళ్ళు. అప్పటి వరకు నీకు ఫోన్ రాదు. ఒకవేళ నువ్వు తోక జాడించావో మీ వదినకు ఈ వీడియో పంపిస్తాను, గుర్తుపెట్టుకో. రేపు వెళ్లి డబ్బులు తెచ్చుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో కనిపెడదాం. సరే, ఎప్పుడు ఫోన్ వచ్చినా వెంటనే మాకు చెప్పు నిషి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మాకు చెప్పు. ఇప్పటి నుంచి బ్లాక్ మెయిలర్ని పట్టుకునే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సరే, నేనన్న మాటలు మనసులో పెట్టుకోకుండా హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ జగదాత్రి. పర్లేదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. నిషిక నీ హెల్ప్ కోసం మాత్రమే నిన్ను అక్క అన్నదనే తెలుసు కదా జగదాత్రి. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే మళ్ళీ ముందులా జగదాత్రిని చూస్తుందని మాకు తెలుసక్క. అన్నీ తెలిసి ఎందుకు జగదాత్రి? నా చెల్లి నన్ను అక్క అని ఫస్ట్ టైం పిలిచింది వదిన. అది ప్రేమతో పిలిచిందా లేదా స్వార్థంతో పిలిచిందా నాకు తెలీదు వదిన. జస్ట్ అక్క అన్నది మాత్రమే వినిపించింది. ఆ బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో కనిపెట్టి తీరుతాను. నువ్వు ఎప్పుడు అచ్చం పోలీసులనే ఆలోచిస్తావు జగదాత్రి. మేము నిషి యాక్సిడెంట్ ని చూస్తే నువ్వు దాన్ని వెనుకున్న డీటెయిల్స్ ని, కారణాలని చూసావు. ఇప్పుడు కాదు, నువ్వు నాకు పరిచయం అయిన రోజు నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడు నాకు పోలీసులనే అనిపించావు. అప్పుడప్పుడు జేడీలా అనిపిస్తుంది. ఆ ఇంటెలిజెన్స్, నీ స్పీడు, ఆ మాటలు అచ్చం అలానే ఉంటాయి. నీకెప్పుడైనా అలా అనిపించిందా కేదార్? అక్క, అది అదే పోలీస్లా అనిపించిందా అని అంటున్నాను. అంటే పోలీస్ కూతురు కదా అక్క, అందుకే ప్రతిదీ డీప్గా ఆలోచిస్తుంది.
ఆ అలవాటు పెద్దయ్యాక కూడా పోయినట్టు లేదు. ఇప్పుడు ఆ అమ్మికి ఏం కావాలటమ్మి? నిషి అడుగుతుంది నిన్నే. వాళ్ళిద్దరూ నిన్ను పక్కకి తీసుకెళ్ళి ఏం మాట్లాడారు? అది ఏం లేదు, ఊరికే తీసుకెళ్లారు. ఊరికే అంటావేందమ్మి? అంత కోపంగా తీసుకుని పోయింటే? చెప్పు నిషి, నిన్ను పక్కకి తీసుకెళ్ళావని అన్నారా? చెప్పు, ఇప్పుడే వాళ్ళ సంగతి తెలుస్తా. వద్దు యువరాజ్, ఆగు. ఆ 2 కోట్లు నేనే కావాలని పోగొట్టాను అన్నారు. వాళ్ళిద్దరికి పిచ్చిగాని పట్టిందయ్యింది. అంత దుడ్డు ఎవరైనా కావాలని పోగొడతారా? నేను అదే గట్టిగా చెప్పొచ్చనతయ్య. ఇంకొకసారి ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఇంట్లో నుంచి గంటేస్తానని చెప్పాను. కరెక్ట్ గా చెప్పుండవమ్మి. పోనీలే అనుకుంటా ఉంటే చాలా ఎక్కువ చేస్తా ఉండారు. అబద్ధం చెప్తున్నావా నిషి? అబద్ధం చెప్తున్నావా నిషి? చెప్తున్నావా నిషి? మాకిప్పుడు అబద్ధం చెప్తున్నావు కదా? మీ మధ్య ఇంకేదో జరిగింది. నువ్వు దాన్ని దాస్తూ మాకు అబద్ధం చెప్తున్నావు కదా? రే అబ్బోడా, అమ్మి మనకెందుకురా అబద్ధం చెప్తుంది? అదే జరుగుంటుంది లేరా? నువ్వు ఆగమ్మా. నిషి, నువ్వు చెప్పు, నిజంగా అక్కడ జరిగింది అంతేనా? అంతే యువరాజ్. ఏమైనా ఉంటే నేను చెప్పేదాను కదా. సరే. అబ్బోడా, అమ్మి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఉండదు కదూ. కాసేపు పండుకోనేరా, మనం పోదాం పదా. రా.